నమస్తేనండి అందరికీ. కొంతమంది మత మార్పిడి ముఠాలు అదే మా దేవుడు గొప్ప, అందరూ దయ్యాలు రాళ్ళని బైబిల్ సంకలు పెట్టుకొని ప్రచారం చేస్తుంటారు కదా. అలాంటి వారి కోసం మన శివశక్తి అనేది ఒక గర్జించు సింహం లాంటి పనిచేస్తుందండి. కాకపోతే కొంతమంది క్రైస్తవులు చిన్నజీరి స్వామి గారు ప్రసంగం చేసిన ప్రచారాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్నజీరి స్వామి గారే కరుణాకర్కి బుద్ధి వచ్చేటట్లు మాట్లాడాడు అనే విషయాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నాడు. వాస్తవానికి అక్కడ అలా జరగలేదండి. చిన్నజీరి స్వామి గారు మన కరుణాకర్ సుగుణకు ఏం చెప్పాడంటే, నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావా, ఎవరికి విరోధంగా ఉన్నావు, క్రైస్తవులకు విరోధంగా ఉన్నావా, ముస్లింలకు విరోధంగా ఉన్నావా, హిందువులకు విరోధంగా ఉన్నావా అని అడిగాడు. సో వాస్తవానికి అక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ మతోన్మాదులైన గొర్రెలకి ఏం అర్థమవుతుందండి? ఏమీ అర్థం కాదు. వీళ్ళు అగేనిస్ట్గా మాట్లాడాడు, చిన్నజీరు స్వామి ఆయనకు అగేనిస్ట్గా మాట్లాడు అన్నట్లు చూస్తున్నాడు. వాస్తవానికి కరుణాకర్ సుగుణ అన్నగారు ఎవరికి విరోధం కాదు. అతన్ని క్రైస్తవానికి విరోధం కాదు, ముస్లింలకు విరోధం కాదు, సో హిందువులకు విరోధం కాదు. ఆయన సమానత్వం భావం గలవాడు. ఆయన హృదయాన్ని క్యాచ్ చేసిన ఒక ముస్లిం సోదరుడు జై శివశక్తి అని ప్రచారం చేశాడు. సో చూడండి, వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు మా దేవుడే గొప్ప అంటారు కదా. సో అప్పుడు అంతవరకు పర్వాలేదు, కానీ మా దేవుని కన్నా మించిన దేవుడు ఇక లేడు. ఇతరుల దేవుడు అన్ని రాళ్ళు రప్పలు, మా దేవుడు యేసు దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు అని ఎప్పుడైతే వీళ్ళు అంటారో, అప్పుడు కరుణాకర్ అన్న ఒక సింహం లాంటి వాటికి ధైర్యం ఆయన వచ్చి ప్రతి ఒక్క పాస్టర్ ఎడల ఆయన ఒక మాట్లాడుతున్నాడు. చూడండి, కరుణాకర్ సుగుణన్న గారు మేము ఎవరినో తిట్టడానికో కించపరచడానికో ఇక్కడ కూర్చుండలేదు, కానీ నా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుళ్ళు దయ్యలు అని మా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి కూసే ప్రతి ఒక్కడికి చెబుతున్నాము. నీవు చూపించే ఆ ప్రేమ వెనుక ఉన్న కృట మాకు తెలుసు. మా దేవుడిని తక్కువ చేసి మాట్లాడే నీ నాలుకకు మా ధర్మం ఇచ్చే జవాబు ఇలానే ఉంటుందో ఇకపై చూస్తావు. దేవుడు అంటే కేవలం గుడిలో విగ్రహం కాదు, అది మా అస్తిత్వం. మమ్మల్ని శాంతంగా ఉన్నంతసేపు భక్తులము అంటారు, కానీ మా ధర్మానికి ముప్పు వస్తే మేము రక్షకులము అవుతాము. శివశక్తి అనేది కేవలం ఒక అస్తము కాదు, అది నిద్రలేచిన హిందూ సమాజం యొక్క నిదానము.